హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అంతా బాగుంటారని కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు బాగుంటారు కూడా. సో ఈరోజు నేను ఒక రెసిపీ చెప్తాను. సో అది కానీ అలా చేసుకుని తింటే మటుకు నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చూడండి. ఇంకా ఎగ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఒక మిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక గుడ్డు, తగినంత సాల్ట్, తగినంత కారం, సరిపడినంత ఆయిల్, అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర. ముందుగా ఒక బౌల్లోని ఒక ఎగ్ తీసుకొని పొట్టు వేసుకోవాలండి. పొట్టు వేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగానే అందులో వేసుకోవాలి. కొంచెం మిర్చి, మనం కోసి పెట్టుకున్నది మిర్చి కూడా వేసేయాలి అందులో. వేసిన తర్వాత కొంచెం సరిపడినంత కారం, అలాగే సరిపోయినంత సాల్ట్ వేసుకొని బాగా దాన్ని మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి బాగా కలిసేదాకా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాకైతే తక్కువ కావాలని తక్కువ వేసుకున్నాను, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ రెసిపీని అందులో వేయాలి. వేసి దాన్ని బాగా రౌండ్గా చేయాలి. మొత్తం బాగా చేసుకొని మొత్తం రౌండ్గా మొత్తం అంతా పరుచుకొని ఆమ్లెట్ బాగా కొంచెం నీట్గా, అంటే సెంటర్లో ఎక్కువ ఉండిపోతే మళ్ళీ కొంచెం బాయిల్ అవ్వడం ఇబ్బంది ఉంటుంది కదా, అందుకనే మొత్తం రౌండ్గా పెన్నం రౌండ్గా అలాగా కలుపుకొని అలాగా పెట్టుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్లేవర్ కోసం పైన అలాగా కొంచెం మనం కోసింది అలా వేసి కొంచెం దాన్ని కొంచెం అక్కడక్కడ అలాగా వేసి కొంచెం బాగా బాయిల్ చేయాలి. బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని ఇప్పుడు కొంచెం అలాగా గరిటతో కొంచెం అటు ఇటు జరిపి కొంచెం తిరగేయాలి. తిరగేసిన తర్వాత మీకు బాగా కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కొంచెం బాయిల్ అవుతుంది, బాగా ఫ్రై అవుతుంది. తిరిగేసిన తర్వాత కొంచెం నేను ఆయిల్ తక్కువ వేసుకున్నాను, మీకు కావాలనుకుంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే తక్కువ కాలం తక్కువ వేసుకున్నాను అంతే ప్రెస్. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మనం ప్లేట్లోని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, మన ఈరోజు ఎగ్ ఆమ్లెట్ రెసిపీ ఫినిష్. సో ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ తిని చూద్దాం ఫ్రెండ్స్, టేస్ట్ చేసి. సూపర్ ఫ్రెండ్స్.